స్థానిక ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారో ఎవరికి అర్థం కాదు. కరీంనగర్ లో గంగుల కమలాకర్, వరంగల్లో వినయ్ భాస్కర్, నరేందర్, వీళ్ళు డూడు బచ్చన్నలు, బానిసలు వీళ్ళు, ఫామ్ హౌస్ లో బానిసలు వీళ్ళు, ఆత్మ గౌరవం లేనటువంటి నాయకులు వీళ్ళు. సిగ్గున్నారే మీ నగరాలకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు ఏమైనాయని ప్రశ్నించేటువంటి కనీస స్థైర్యం లేదా మీకు? అసలు మీకు ఎమ్మెల్యేగా కొనసాగేటువంటి నైతిక హక్కు ఉన్నదా, అర్హత ఉన్నదా? 12 నిమిషాల పాటు వినయ్ భాస్కర్ అసెంబ్లీలో మాట్లాడాడు. 12 నిమిషాల పాటు మాట్లాడితే ఒక్క నిమిషం కూడా, కనీసం ఒక్క మాట కూడా వరదల గురించి మాట్లాడలే. ఆయనకు అసలు ఎమ్మెల్యే కొనసాగేటువంటి నైతిక అర్హత ఉన్నదా అని అడుగుతున్నా నేను. ఒక వరంగల్ వాసి అడుగుతున్నా నేను. 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు ఆయన. 4 సార్లు ఎమ్మెల్యే గెలిచి 4 అభివృద్ధి పనుల గురించి కూడా 4 విషయాలు చెప్పలేకపోయినా ఆయన అసెంబ్లీలో. ఆయన ఒక ఎమ్మెల్యేనా? ఇక దయాకర్ రావు గారు ఉంటారు, ఆయన అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, ఏది పడితే అది మాట్లాడతాడు. కేంద్ర ప్రభుత్వం అట సహకరిస్తలేదట. ఏం మాట్లాడుతున్నావు అసలు? ఈ స్మార్ట్ సిటీ దీని మీద ఇప్పుడు నేను మాట్లాడేటువంటి దాని మీద దయాకర్ రావు యొక్క సమాధానం ఏంది? దయచేసి వినయ్ భాస్కర్ గారు వినయంగా వ్యవహరించాలి. దయాకర్ రావు గారు వరంగల్ మీద దయ చూపాలి. మీ పార్టీ భజనలు చేసుడు కాదు, చెక్క భజనలు కాదు, కేసీఆర్ భజన చేసుడు కాదు, వరంగల్ ప్రజల భజన ఏంటి? ప్రజలు మీ వైపు నిలబడతారు.